హలో నమస్కారం అండి. ఈరోజు శుక్రవారము అమావాస్య రెండు కలిసి వచ్చిందండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి బాగా ప్రీతికరం అండి. అమావాస్య మనకి కలిసి రాదని మనం అందరం అనుకుంటాం. అమావాస్య లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందులో ఈసారి మాఘమాసం అమావాస్య ప్రీతికరమైనది. అందులో శుక్రవారం కూడా కలిసి వచ్చింది. ఈరోజు చాలా విశేషమైన ఫలితం లభిస్తుందండి. లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మనం లక్ష్మీదేవి యొక్క మంత్రం చదువుకుందామండి. మహాదేవేచ విద్మహే విష్ణుపత్నేచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇది లక్ష్మీ గాయత్రి మంత్రం అండి. ఇది చదువుకోవడం వల్ల అన్ని రంగాల్లో మనం ఉత్తీర్ణ కలుగుతామండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. మహాదేవేచ విద్మహే విష్ణుపత్నేచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. గాయత్రి మంత్రం చదువుకున్నాం. ఓం భూం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పోయినసారి మనం లలితా చాలీసా పారాయణం చేశాం కదా. లలితా సహస్రనామాలు పారాయణం అంటే చదవడం చాలా కష్టమవుతుంది కదా అందరికీ. అది నేను షార్ట్గా చేసి చెప్పడానికి చూస్తున్నా. లలితా సహస్రనామానికి సమానమైన 25 నామాలు మన ఋషులు మనకి చెప్పారు. అవి ఏంటి మనం చదువుకున్నాం ఇప్పుడు. సింహాసనేసి, మీరు కూడా నాతో పాటు చదువు. సింహాసనేసి లలిత మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాదా చ సామ్రాజ్ఞి చక్రిణి తదా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివారంగవల్లభ సర్వపాటల కులనాద అమ్నయనాద సర్వాన్మాయనాది శృంగారనాయికి. లలిత సహస్రనామానికి సమానమైన ఈ 25 నామాలు చదువుకుంటే లలితా సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుందంట అండి. ఒకసారి మళ్ళీ మనం చదువుదాం చూడండి. సింహాసనేసి సింహాసనేసి లలిత లలిత మహారాజ్ఞి మహారాజ్ఞి వరాంకుశ వరాంకుశ చాపిని చాపిని త్రిపురా చైవ త్రిపురా చైవ మహాసుందరి మహాత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాదా చ సుందరి చక్రనాదా చ సామ్రాజ్ఞి సామ్రాజ్ఞి చక్రిణి తదా చక్రిణి తదా చక్రేశ్వరి చక్రేశ్వరి మహాదేవి మహాదేవి కామేశి కామేశి పరమేశ్వరి పరమేశ్వరి కామరాజప్రియ కామరాజప్రియ కామకోటిక కామకోటిక చక్రవర్తిని చక్రవర్తిని మహావిద్య మహావిద్య శివారంగవల్లభ శివారంగవల్లభ సర్వపాటల సర్వపాటల కులనాద కులనాద అమ్నయనాద నాది సర్వన్మాయ వాహిని సర్వన్మాయన వాహిని శృంగారనాయిక. మళ్ళీ ఒకసారి చెప్తామండి. సింహాసనేసి లలిత మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాదా చ చక్రిణి తదా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివారంగవల్లభ సర్వపాటల కులనాద అమ్నయనాద సర్వాన్మాయన వాహిని శృంగారనాయక. ఓం. ఇవి 25 నామాలు లలితా సహస్రనామాలతో సమానంగా ఉండే నామాలు. లలితా సహస్రం అంటే 1000 నామాలు. 1000 నామాలు అందరు చదవలేదు కాబట్టి ఋషులు మన పూర్వీకులు ఇట్లా వీటిని దాంతో సమానమైనట్టు చేశారు. ఇప్పుడు మహాలక్ష్మి అష్టకం చదువుకుందాం. ఓం నమస్తేస్తు మహామాయే
श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगग्ने योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते। श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते। ओ महालक्ष्म्याष्टकस्तोत्रं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ओम नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी मुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ते महेश्वरी योगग्ने योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते। श्वेतांबरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते। ओम महालक्ष्म्याष्टकस्तोत्रं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सामदते। ओम శాంతి శాంతి శాంతి। అందరికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను।